హాయ్ అండి, వెల్కమ్ టు స్వయం పాకం. ఈరోజు రెసిపీ వచ్చేసి స్ట్రాబెర్రీ షుగర్ క్యాండీస్ అండి. దీని ప్రాసెస్ వచ్చి చూద్దాం. ఒక బౌల్ తీసుకొని సగం వరకు నీళ్ళు వేసుకోవాలండి. సగం వరకు నీళ్ళు వేసుకున్న తర్వాత స్ట్రాబెర్రీస్ అన్నీ వేసేయాలి. స్ట్రాబెర్రీస్ వేసిన తర్వాత బేకింగ్ సోడా 2 స్పూన్స్ తీసుకోవాలి. తర్వాత 100 ml వరకు వెనిగర్ వేసుకోవాలి. వెనిగర్ వేసిన తర్వాత ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసేసి ఒక 10 నిమిషాల వరకు వదిలేయండి. అలా చేయడం వల్ల స్ట్రాబెర్రీలో ఉన్న డస్ట్ అంతా బయటకు వచ్చేస్తుందండి. తర్వాత వేరే ఒక బౌల్లోకి తీసుకోవాలి. చూడండి, చాలా డస్ట్ వచ్చింది స్ట్రాబెర్రీ నుంచి వాటర్లోకి. ఈ స్ట్రాబెర్రీస్ని ఇంకొకసారి మంచినీళ్ళతో బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసినవి వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్ట్రాబెర్రీ అన్నిటికీ లీఫ్ తీసేయాలండి. ఈ ఆకులు తుంచుకోవాలి. ఈ ఆకులన్నీ తుంచుకున్నాక ఒక టవల్ వేసుకొని, టవల్ లేకపోతే టిష్యూ అయినా వాడుకోవచ్చండి. టవల్, టిష్యూ ఏదైనా వేసుకొని ఈ తడిని మొత్తాన్ని తుడుచుకోవాలండి. ఇలా స్లోగా ఒత్తుకోవాలి. స్ట్రాబెర్రీస్ని చెమ్మ లేకుండా తీసుకోవాలి. ఒక 20 మినిట్స్ ఇలా వదిలేస్తే గాలికి డ్రై అయిపోతాయండి. చెమ్మ లేకుండా డ్రైగా ఉండాలి ఇవి. ఇప్పుడు లాలీపాప్ షేప్లోని ఒక టూత్ పిక్ తీసుకొని స్ట్రాబెర్రీకి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా గుచ్చాలండి. కొన్ని ఇలా చేసి పక్కన పెట్టుకోవాలి. టూత్ పిక్ని పెట్టి స్ట్రాబెర్రీకి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక ప్యాన్ తీసుకొని ఒక 1/2 కప్పు వరకు షుగర్ వేసుకొని 3 to 4 టేబుల్ వాటర్ వేసుకొని షుగర్ మెల్ట్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలండి. పాకం వచ్చేలాగా మనం ఇప్పుడు ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని 6-7 ఐస్ క్యూబ్లు తీసుకొని పక్కన ఉంచుకోవాలండి. ఈ విధంగా మనకు షుగర్ పాకం అనేది దగ్గరగా ఇలా వస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఒక స్ట్రాబెర్రీ టూత్ పిక్ని తీసుకొని ఇలాగ షుగర్ సిరప్లో డిప్ చేస్తూ వెంటనే గ్లాసు ఐస్ క్యూబ్ ఉన్న వాటర్లో ముంచేస్తే ఆ షుగర్ కోటింగ్ అనేది చాలా గట్టి పడుతుందండి. సేమ్ ఇట్లనే ప్రాసెస్ మిగతా స్ట్రాబెర్రీస్ని కూడా ఇలాగే చేసుకోవాలండి. షుగర్ కోటింగ్ అనేది చూడండి గ్లాసీ టైప్లో ఉంది. ఇలా ఉండాలి. పైన అంతా క్రంచీగా ఉంటుందండి. పైన క్రంచీగా, లోపల సాఫ్ట్గా ఉంటుంది స్ట్రాబెర్రీ క్యాండీ అనేది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.